ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. వృద్ధురాలైన తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుమారుడు మద్యానికి బానిసయ్యాడు. మత్తు కళ్ళకు అలవాటు పడి దారుణానికి ఒడిగట్టాడు. పింఛన్ డబ్బులు, బంగారం కోసం చేయరాని నేరం చేశాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చక్కగా చూసుకోవాల్సిన వాడు తలకురువి పెట్టే పరిస్థితికి దిగజారాడు. ఇంతకీ ఆ కుమారుడు ఏం చేశాడు? ఆ తల్లికి ఏం జరిగింది? మద్యం మత్తులో ఉన్న కుమారుడు పింఛన్ డబ్బులు, బంగారం ఇవ్వలేదనే కోపంతో వృద్ధురాలైన తల్లిని దారుణంగా హత్య చేశాడు. 4 సంతానంలో ఒక్కడే కుమారుడు కావడంతో ఆ తల్లి ఆశలన్నీ అతనిపైనే ఉన్న విచక్షణ మరిచిపోయాడు. పైగా తల్లికి నాటు వైద్యం చేయించానని బుకాయించాడు. చివరికి బండారం బయటపడి ఊచలు లెక్కిస్తున్నాడు. మెదక్ జిల్లా రాజుపల్లి గ్రామం. 75 ఏళ్ల నరసమ్మకు 4 సంతానం, 3 కుమార్తెలు, ఓ కుమారుడు. వృద్ధురాలైన నరసమ్మ కుమారుడి దగ్గరే ఉంటోంది. ఈ క్రమంలో ఓ రోజు తల్లి ఆరోగ్యం బాగాలేదని చెప్పిన కుమారుడు రాములు నాటు వైద్యం చేయించానని తన సోదరీమణులకు చెప్పాడు. నరసమ్మ గచ్చులో జారిపడిందని చెప్పాడు. అప్పటికే రాములపై అనుమానమున్న నరసమ్మ కుమార్తెలు తల్లిని పరిశీలించగా చనిపోయినట్లు తెలిసింది. కాళ్ళు, చేతులు, తల, ముఖంపై గాయాలు ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రాములను విచారించగా అసలు విషయం బయటపడింది. తల్లిని రాములు అతి దారుణంగా కొట్టి చంపాడని తేలింది. నరసవ్వ అనే ఆమె 75 ఇయర్స్ ఉంటది. ఆమెకి 4 సంతానము. ఆ 4లో 3వ సంతానమైన రాములు అనే అతని దగ్గరనే ఉండేది నరసవ్వ. అందరూ ఒకటే ఇంట్లో ఉంటారు. అయితే ఈ రాములు ఈ నరసవ్వ కొడుకు బాగా తాగుడికి బానిస చేసి రోజు వచ్చేసేసి మీకు ఏమైనా ఇబ్బంది పెట్టేటోడు. అదే మాదిరిగా 16వ తారీఖు నాడు కూడా లుండే వేసేసి కొడతాడు. కొడితే ఆ చేయి ఇరుగుతుంది. అది కట్టుకట్టించడానికి మళ్ళా నిశ నుంచి బయటకు వచ్చిన తర్వాత 18వ తారీఖు నాడు జాన్స్లింగాపూర్కి మన రామాయంపేట దగ్గరికి పోయేసి కట్టుకట్టించుకుంటాడు. కట్టించుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా ఆమెను మళ్ళా కట్టెతోని బీభత్సంగా అంటే చేతులకి, కాళ్ళ మీద, నెత్తి మీద కొట్టడం వల్ల ఆమె స్పృహ కోల్పోయేసేసి పడిపోతుంది. పండుకొని ఆమె నిద్రలోనే చనిపోతుంది ఆమె. ఇతను రోజు ఈ తాగి వచ్చేసేసి ఈ పెన్షన్ డబ్బులు ప్లస్ ఆమె మెడలో ఉన్న 2 తులాల గుల్సు దాన్ని కుదబెట్టుకునేసి ఆ డబ్బులతోని జల్సా చేద్దామని అనుకునేసేసి ఆ కొట్టడం వల్ల చనిపోయింది. మద్యానికి బానిసైన రాములు తల్లికి వచ్చే పింఛన్ డబ్బులు, బంగారం కోసమే దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తేల్చారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మత్తు కలిపిన కల్లుకు బానిసలైన ప్రజలు విచక్షణ కోల్పోయి హత్యలకు తెగబడుతున్నారని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ తాగుడికి ప్రతి ఒక్కరు దాదాపు విలేజ్ లో 70% ఈ కళ్ళు తాగుతున్నారు. నిజమైన కళ్ళు అయితే దొరుకుతలేదు. ఇప్పుడు అన్ని మందు కలిపి కళ్ళు తయారైతుంది. దానికి బానిసలు అవుతారు. బానిసలు వేసేసి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా అయిపోతుంది. ఎక్కువ మటుకు ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కేసులు కావడానికి కారణం ఏంటంటే తాగి వచ్చేసేసి మతిశమితం లేకుండా ఈ గొడవలు పడేసేసి ఆ గొడవలలో ఒకరికొకరు కొట్టుకోవడం, ఎదుటి వాళ్ళని కొట్టడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది. అధిక మొత్తంలో తాగేసి దానికి బానిస అయితే ఇలాంటి కేసులు అవుతుంటాయి. కాబట్టి దయచేసి ఎవరు కళ్ళు జోలికి పోకుండా వాళ్ళ యొక్క భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలనేసి కోరుకుంటున్నాను.
మద్యంకు బానిసైన కుమారుడు కనిపించిందనే కనికరం కూడా లేకుండా కన్నతల్లినే హత్య చేశాడు. మత్తులో విచక్షణ మరిచి దారుణంగా ప్రవర్తించాడు. చేసిన తప్పుకు ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు.